హాయ్ గాయ్స్, దిస్ ఇస్ జశ్వంతి. వెల్కమ్ టు మై ఛానల్ దర్శ్ యూనివర్స్. ఈరోజు వీడియోలో దర్శ్కి సెకండ్ భోగి పండ్లు ఎలా సెలబ్రేట్ చేశామో చూసేద్దాం రండి. పిల్లలకి ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఇలా నలుగు పెడితే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. సో మా దర్శ్కి కూడా మార్నింగే ఇలా నలుగు పెట్టాము. లాస్ట్ ఇయర్ భోగికి హీ వాస్ జస్ట్ 10 months బేబీ. అప్పుడు వాకింగ్ కూడా రాదు కాబట్టి ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉండేవాడు అనమాట కామ్గా. బట్ ఈసారి అలా కాదు కదా, ఒక చోట కూర్చోమంటే అస్సలు కూర్చోలేకపోతున్నాడు. వాడికి నలుగు ఎందుకో చాలా బాగా నచ్చిందనమాట. చూడండి వాడి ఎక్స్ప్రెషన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో, స్పెషల్గా ఫీల్ అవుతున్నాడు అది పెడుతుంటే. ఇంకా పెట్టు అన్నట్లు చూస్తున్నాడు. మొత్తానికి నలుగు అయితే హ్యాపీగా పెట్టించుకున్నాడు, ఏ ఇబ్బంది పడకుండా. నేను మంగళహారతి ఇస్తుంటే వాడి కాన్సన్ట్రేషన్ అంతా మాత్రం ఏంటి నలుగు అప్పుడే అయిపోయిందా, అప్పుడే హారతి ఇచ్చేస్తుంది మమ్మీ అనుకుంటున్నాడు. చూడండి వాడికి వాడే నలుగు పెట్టేసుకుంటాడు. వాడికి అంత నచ్చిందనమాట ఈ ప్రాసెస్. నెక్స్ట్ నేను వాళ్ళ డాడీ ఇద్దరం బ్లెస్సింగ్స్ ఇచ్చేసాం దర్శుకి. దర్శ్ బర్త్డేకి కూడా ఇలానే ఫాలో అయ్యాము. అండ్ ఎవ్రీ బర్త్డేకి కూడా ఇలానే నలుగు పెడితే మంచిది కదా. నెక్స్ట్ నలుగు కంప్లీట్ అయిన వెంటనే బాత్కి తీసుకెళ్ళిపోయాను, లేదంటే అదంతా డ్రై అయిపోతుంది, వాష్ చేయడం కూడా కష్టం కదా. ఫస్ట్లో వాడి హెడ్ బాత్ చేయించాలంటే నాకు నిజంగా చాలా భయం వేసేది, వాడు ఎక్కువ ఏడుస్తాడని. బట్ ఈ షవర్ క్యాప్ తీసుకున్న తర్వాత చాలా ఈజీ అయిపోయింది. వాడు హ్యాపీగా పోసుకుంటాడు అనమాట హెడ్ బాత్. షవర్ క్యాప్ నేను ఇన్స్టాగ్రామ్లో ఫర్ కిడ్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను దర్శుకి టెడ్డీ బార్ బేబీ సోప్ అయితే యూస్ చేస్తాను. దానికి ముందు చాలా సోప్స్ యూస్ చేశాను, బట్ ఇది వాడికి బాగా సూట్ అయింది అనిపించింది. పిల్లలకి ఎలాంటి సోప్ అయినా యూస్ చేయండి, బట్ pH లెవెల్ 5.5 కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోండి. ఫ్రెష్గా హెడ్ బాత్ చేసేసి ఇలా న్యూ డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయాడు మా దర్శు. నేను ప్రెగ్నెన్సీకి ముందు అనుకునేదాన్ని ఎలాంటి న్యూ డ్రెస్ అయినా బేబీ గర్ల్స్కి అయితేనే బాగుంటుంది, క్యూట్గా ఉంటారు, చాలా కలగా ఉంటారు. బేబీ బాయ్స్కి ఏది వేసినా ఒకటేగా ఉంటుంది కదా, ఏముంది షర్టు ప్యాంటు, ఇంకంతకంటే ఏముంటుంది అనుకున్నాను. బట్ ప్రాపర్గా స్టైల్ చేస్తే బేబీ బాయ్స్ కూడా క్యూట్గానే ఉంటారు. ఆ దర్శనం చూసాకే నాకు తెలిసింది. ఈ ఇయర్ మా దర్శ్కి సెకండ్ టైం భోగి పండ్లు పోస్తున్నాము. ఎవ్రీ ఇయర్ భోగి పండ్లు పోస్తే పిల్లలకు ఉండే దోషాలు గండాలు అన్నీ తొలగిపోయి శ్రీ మహావిష్ణు బ్లెస్సింగ్స్ ఉంటాయని నమ్ముతారు. సో మీరు కూడా తప్పకుండా ఎవ్రీ ఇయర్ భోగి పండ్లు పోయండి పిల్లలకి. 3 months ఏజ్ ఉన్న పిల్లల నుంచి 10 years వరకు పిల్లలకి మనం భోగి పండ్లు పోయొచ్చు. ముందుగా తల్లి భోగి పండ్లు పోసిన తర్వాతే మిగతా వారు ఎవరైనా భోగి పండ్లు పోయాలి. అందరికీ తెలిసే ఉంటుంది, అయినా కూడా చెప్తున్నా. భోగి పండ్లు పోసేటప్పుడు ముందుగా రైట్ సైడ్కి 3 సార్లు, లెఫ్ట్ సైడ్కి 3 సార్లు తిప్పిన తర్వాత తల మధ్యన వదిలేయాలన్నమాట భోగి పండ్లు. మా వాడు చూడండి ఈ గ్యాప్లో రేక్కాయలు చెరుకు ఏది దొరికితే అది నోట్లో పెట్టేసుకుంటున్నాడు. సో వెంటనే నేను చూస్తాను, తీసేశాను. మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. ఇలా చిన్నపిల్లలు ఉన్నప్పుడు డెఫినెట్లీ వాళ్ళ నోట్లో ఏదో ఒకటి పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనం అన్ని కళ్ళు వాళ్ళ మీదే పెట్టుండాలి ఎప్పుడు. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ చేయడానికి నాకు ఎక్కువ టైం లేదు, సో అందుకని 3 kites ఈచ్ సైడ్ స్టిక్ చేసేసాను. అండ్ ఫ్లవర్స్ కూడా 2 sides హ్యాంగ్ చేశాను. అంతే, సింపుల్గా చేసేసాను. బ్యాక్ డ్రాప్ ఏమీ వేయలేదు. అండ్ బ్యాక్ సైడ్ ఉండే ఫోటో దర్శ్ లాస్ట్ భోగి పండ్లప్పుడు ఫోటో. ఎంత కామ్గా క్యూట్గా కూర్చొని పోయించుకున్నాడు లాస్ట్ ఇయర్ భోగి పండ్లది చిన్న వీడియో క్లిప్ కూడా ఉంది, అది రేపు షేర్ చేస్తాను. నెక్స్ట్ దర్శ్ వాళ్ళ డాడీ కూడా భోగి పండ్లు పోసారు దర్శుకి. నెక్స్ట్ దర్శ్ వాళ్ళ తాతయ్య కూడా దర్శుకి భోగి పండ్లు పోసేశారు. దర్శ స్మైల్ చూడండి, భోగి పండ్లు పోసేటప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు ప్రాసెస్ని అసలు.
దర్శ్ వాళ్ళ అమ్మమ్మ భోగి పండ్లు పోసారు. పాప మా మమ్మీకి లెగ్ కూడా ఫ్రాక్చర్ అయింది, అయినా కూడా దర్శ్ కోసం ఓపిక లేకపోయినా రెడీ అయ్యి భోగి పండ్లు పోసారనమాట. దర్శకేమో ఇంకా కూర్చొని చాలాసేపు అయింది కదా, బోర్ కొట్టేసింది, ఇంకా చైర్లోంచి దిగేయాలనిపిస్తుంది. పాపం మా మమ్మీ ఏమో వాడిని ఆపుతున్నారనమాట దిగకుండా. అందులో పాపం లెగ్ కూడా ఫ్రాక్చర్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాడేమో దిగేస్తానంటున్నాడు. నవ్వుకుంటున్నారు తను కూడా. దర్శేమో చాక్లెట్స్, రేగిపండ్లు ఇవన్నీ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోయాడు అనమాట ప్లేస్లో నుంచి. చూడండి, ఫైనల్లీ ఎలాగోలాగా పోయించుకున్నాడు. నెక్స్ట్ దర్శ్ వాళ్ళ మాస్టర్ భోగి పండ్లు పోసారు. మాస్టర్ అంటే ఎవరంటే మా మేనమామ, మమ్మీ వాళ్ళ తమ్ముడు. దర్శ్కి వాళ్ళ మాస్టర్ ఫేవరెట్. వాళ్ళ మాస్టర్ ఉంటే ఇంకా మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోడు, మాస్టర్తోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తాడనమాట. మాస్టర్ అని ఎందుకు పిలుస్తారంటే ఆయన కాలేజ్లో లెక్చరర్ కాబట్టి. ఫైనల్లీ మంగళహారతి అయితే ఇచ్చేసాము. దర్శ్కి సెకండ్ ఇయర్ భోగి పండ్లు ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దర్శుడికి డ్రెస్ చేంజ్ చేసేసాము. ఫ్యామిలీ అందరం కొన్ని పిక్స్ దిగామన్నమాట. ఇలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని మంచి మెమరీస్ క్రియేట్ చేసుకుంటే ఫ్యూ ఇయర్స్ తర్వాత చూసుకుంటే మనము మన పిల్లలం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. మన పిల్లలు చిన్న ఏజ్లో ఉండే ఇన్నోసెన్స్ అండ్ క్యూట్నెస్ని తప్పకుండా మనం అందరం క్యాప్చర్ చేయాలి. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Darsh Universe. Thanks for watching. See you in my next video.